నాగర్ కర్నూలు జిల్లాలో గంజాయి కలకలం రేపింది. నాగర్ కర్నూలు పట్టణానికి చెందిన ఇద్దరు మైనర్లను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు సిఐ కనకయ్య తెలిపారు. వారి నుండి కొంత గంజాయి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వారికి గంజాయి ఎలా వచ్చింది, ఎవరు సరఫరా చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది వారిని అడిగి తెలుసుకుంటూ విచారిస్తామని తెలిపారు. యువత మైనర్లు గంజాయి బారిన పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని, దానివల్ల యువత తప్పుదారిన పడుతుందని, ఈ గంజాయి వల్లే అసాంఘిక సంఘటనలు జరిగే అవకాశం ఉందని అన్నారు. గంజాయి ఎవరైనా అమ్మినా కొనుగోలు చేసినా వారికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే ఎవరికైనా గంజాయి గురించి పూర్తి సమాచారం తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని మీడియా సమావేశంలో సిఐ కనకయ్య తెలిపారు. నాగర్ కర్నూలు పట్టణంలో గత కొన్ని రోజుల నుంచి గంజాయిని కొంతమంది యువకులు తాగుతున్నట్టు నమ్మదగిన సమాచారం ప్రకారం గత 15 రోజుల క్రితం సంతోష్ నాయక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇద్దరు వ్యక్తులు గంజాయిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు తాగుతూ అదేవిధంగా ఇక్కడ ఎక్కువ ధరలకు అమ్ముతున్నారనే నమ్మదైన సమాచారం ప్రకారం ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకొని అటు వ్యక్తులను కూడా ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి నాగర్ కర్నూలు ప్రజలకు కానీ నాగర్ కర్నూలు కాన్స్టిట్యూన్సీలో నుండి ప్రజలందరికీ పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి ఏమనగా తెలంగాణ ప్రభుత్వం గాంజాయి విషయంలో, డ్రగ్స్ విషయంలో చాలా సీరియస్గా ఉంది. ఎవరైనా గాంజాయి కానీ డ్రగ్స్కు బారిన పడ్డటువంటి యువత చెడు మార్గాలకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులకు మరియు యువతకు మా యొక్క విజ్ఞప్తి ఏమనగా ఎవరు కూడా దయచేసి గాంజాయి బారిన పడద్దు. గాంజాయి తాగడం వల్ల వాళ్ళకు వ్యక్తిగతంగా అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. అదేవిధంగా సమాజానికి కూడా చాలా చెడు జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా యువత చెడు మార్గంలో పోవద్దు. ప్రజలు కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా యువత గాంజాయికి అలవాటు పడి గాంజాయి తాగుతున్నట్టు సమాచారం ఇచ్చినట్టయితే వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి, వాళ్ళపై చట్టప్రకారం చర్య తీసుకోబడుతుంది. కాబట్టి ఎవరు కూడా దయచేసి గాంజాయి బారిన పడకుండా మంచి మార్గంలో ఉండాలి, సమాజానికి మేలు చే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి ప్రజలు ఏదైనా మీ దృష్టికి వస్తే మాకు సమాచారం ఇచ్చి సహకరించగలని మనవి. ఇప్పటిదాకా 3 కేసులు, బిజినపల్లి 1, నాగర్ కర్నూలు 2. ఇప్పుడు కేసు చేసిన వాళ్ళని